ఆగస్టు 1వ తేదీన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉత్తరాంధ్ర 5 జిల్లాల్లో గురువారం చేపట్టామని స్థానిక ఎంపీడీఓ బి పద్మజ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం సభవరం మండలంలో 24 గ్రామ పంచాయతీల్లో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తుండగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మండలంలోని అసకపల్లి గ్రామంలో హాజరై ఆమె చేతుల మీదుగా కొందరు పింఛన్లు పంపిణీ చేశారని జై భారత్ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు. అంతేకాకుండా సభవరం మండలంలో మొత్తం వివిధ రకాల పింఛన్లు కలుపుకొని 7,919 మందికి పింఛన్లు పంపిణీ చేయడానికి సన్నాహాలు చేశామని పేర్కొన్నారు. వాటిలో వివిధ రకాల పింఛన్లకు సంబంధించి వృద్ధాప్య పింఛన్లు, వితంతు పింఛన్లు, వికలాంగ పింఛన్లు, ఒంటరి మహిళ పింఛన్లు గురించి వివరించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ ఉన్నందున ఈ 5 జిల్లాలు ఏవైతే ఉన్నాయో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలలో పెన్షన్ల పంపిణీ అనేది ముందుగానే చేయమని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు సభవరం మండలంలో పెన్షన్ల పంపిణీ చేయడం జరిగింది. మొత్తం 7,919 పెన్షన్లు సభవరం మండలంలో ఇప్పటికీ 95% ఇచ్చి జిల్లాలో ప్రథమ స్థానంలో ఉంది సభవరం మండలం. అదేవిధంగా ఉదయం జిల్లా కలెక్టర్ గారు అసకపల్లి గ్రామంలో పెన్షన్ డిస్బర్స్మెంట్ కార్యక్రమంలో కూడా పాల్గొని 2 వికలాంగులకు ఒక వృద్ధాప్య పెన్షన్ కూడా ఇచ్చి మేడం గారు హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ గారు, ఎంపీడీఓ, తహసీల్దార్ గారు, స్థానిక పంచాయతీ కార్యదర్శి, ఇంకా ఇతర గ్రామస్థాయి అధికారులందరూ కూడా హాజరు కావడం జరిగింది. 7,919 పెన్షన్స్ ఉన్నాయండి. అందులో ఇప్పటిదాకా మనం 95% పెన్షన్స్ అయితే డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడం జరిగింది. అందులో ఎక్కువ భాగం వృద్ధాప్య పెన్షన్లు 3,501, వితంతు పెన్షన్లు 2,352, సింగిల్ ఉమెన్ పెన్షన్లు 149, వికలాంగుల పెన్షన్లు 1100. ఈ విధంగా కేటగిరీ వైజ్ కూడా మొత్తం మనం ఈరోజు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరిగింది.